డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్. మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అని చాలా ఆలోచనలో ఉంటాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? రెండోది, బడ్జెట్ వస్తుంది. బడ్జెట్ ఇంపాక్ట్ ఏమవబోతుంది? ఇలాంటి విషయాలకు మనకు ఎన్నో డౌట్స్, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏం చేయాలి అని ఆలోచనలో ఉన్నాం. నో డౌట్, మార్కెట్ ఈజ్ ఆల్ టైమ్ హై. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫార్మా సెక్టర్, ఐటీ ఈజ్ స్ట్రాంగర్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ indexes, everything is all time high. Small cap, mid cap, large cap, everything is all time high. ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు. ఇలాంటప్పుడు మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి? స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వారికి బ్రేక్అవుట్ స్టాక్స్ అంటాం టెక్నికల్గా. ఆ సెక్టర్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ఏదైతే సెక్టర్ ట్రెండింగ్లోకి వచ్చాయి అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. కరెంట్గా ట్రెండింగ్లో వస్తున్న సెక్టర్ ఇది పేపర్ ఇండస్ట్రీ. ఎందుకంటే పేపర్ ప్రైజెస్ పెరుగుతాయని ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పేపర్ స్టాక్స్ టెక్నికల్గా మంచి బ్రేక్అవుట్స్ ఇవ్వడం జరిగింది. మనం ముందర కూడా కొన్ని వీడియోస్లో మనం పేపర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మంచి వాల్యుయేషన్లో ఉంది కరెంట్ మార్కెట్లో. ఎప్పుడైనా సరే మనం ఎగ్జాంపుల్ చూడండి, గోల్డ్ బాగా పెరిగాక సిల్వర్ కూడా ఫాలో అవుతూ ఉంటుంది. అదేవిధంగా మార్కెట్స్ చాలా పెరిగాయి అనుకోండి, ఎన్నో సెక్టర్స్ టాప్లో ఉంటాయి, బట్ ఏదో ఒక సెక్టర్ మాత్రం క్యాచప్లో ఉంటుంది. అంటే అది కూడా ఫాలో అవ్వడానికి రెడీగా ఉంటుంది. అందులో వన్ ఆఫ్ ద సెక్టర్ విచ్ ఇస్ క్యాచింగ్ అప్ ఇస్ పేపర్ ఇండస్ట్రీ. సో పేపర్ స్టాక్స్ అండ్ ఈవెన్ కంటైనర్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా, యాక్టివ్గా మూమెంట్ ఇవ్వడం మనం చూస్తున్నాం. సో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ఒక పద్ధతి అవుతే, మ్యూచువల్ ఫండ్స్, ఈ స్టాక్స్ ఏ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్లో ఉందో ఆ మ్యూచువల్ ఫండ్లో ఒక థిమాటిక్ మ్యూచువల్ ఫండ్ ఏదైనా మనకు అవైలబిలిటీ ఉంటే అలాంటి మ్యూచువల్ ఫండ్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం మాత్రం డెఫినెట్గా కనబడుతూ ఉంది. ఇండస్ట్రియల్స్ లేదంటే సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి ఫండ్స్లో కూడా మనకు ఈ పర్టికులర్ స్టాక్స్ అవైలబుల్ ఉంటే, బికాస్ ఎవ్రీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు చేంజ్ చేస్తున్న స్టాక్స్ కూడా ఎవ్రీ మంత్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఏవైతే బ్రేక్అవుట్ సెక్టర్స్ స్టాక్స్ ఉన్నాయో అందులో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఒక థిమాటిక్ బేస్ మీద చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ వచ్చే సమయం ఉందో ఆ పర్టికులర్ సమయంలో ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మీరు ప్లాన్ చేయొచ్చు అని చెప్పి కొన్ని వీడియోస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే కరెంట్ సిచ్యువేషన్లో కూడా అలాంటి సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్ మీద కూడా మనం ప్లాన్ చేయొచ్చు. బట్ ఆల్ టైమ్ హైలో ఉన్న మనం ఇన్వెస్ట్ చేయాలి, కంపల్సరీ నేను చేస్తాను అనే ఆలోచనల మొండిగా ఉన్న వారికి ఎస్ఐపి రూట్ ఈస్ ఆల్వేస్ గుడ్. మనకు రైట్ టైం అనేది ఏముండదు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసే వారికి రైట్ టైం అనేది ఏముండదు. ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేయొచ్చు, ఆల్ టైమ్ హైలో కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇందులో ఒక్క గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎవ్రీ మంత్ 1000 రూపీస్, 2000 రూపీస్, 500 రూపీస్ స్కీమ్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఈ మంత్ మంచి మంత్, నెక్స్ట్ మంత్ మంచి, అదంతా ఏమీ ఉండదు. వీటికి మనం తిథులు, వారాలు అంటూ ఏమి ఉండదు. ఎస్ఐపి చేసేవారికి ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ సిస్టమ్. ఎస్, చూడండి, నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను ఆల్ టైమ్ హైలో. ఇన్వెస్ట్ చేశాక ఎస్ఐపిలో 2 monthsలో 3 monthsలో మార్కెట్ కుప్ప కూలింది అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మీరు ఫాల్ అయినప్పుడు కూడా అగైన్ మీరు ఇంకా డబుల్ కూడా చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్. కరెంట్గా మీరు ఎస్ఐపి 1000 చేస్తూ వెళ్ళాక 2-3 months తర్వాత కుప్ప కూలింది అనుకోండి మార్కెట్, అప్పుడు 2000 రూపీస్ పర్ మంత్ చేయండి. స్టెప్అప్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ని స్టెప్అప్ చేయండి. అప్పుడు మీకు యావరేజ్ అవుతూ ఉంటుంది మీ ఇన్వెస్ట్మెంట్. అంటే బాటమ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, టాప్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది. కాబట్టి మీ యావరేజ్ బెటర్గా లోవర్ సైడ్ ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్, ఇంకా బెటర్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్ఐపి చేసే వారికి వారము, తిథులు, నెలలతో సంబంధం ఏమీ ఉండదు. ఎప్పుడైనా మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. కన్జర్వేటివ్గా చేసుకోవాలనుకుంటే ఇండెక్స్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్
అగ్రెసివ్గా చేసుకోవాలనుకుంటే సెక్టర్ వైజ్, థిమాటిక్ వైజ్ మ్యూచువల్ ఫండ్స్, మనం సేఫ్గా చేసుకోవాలనుకుంటే, సేఫ్గా అగ్రెసివ్గా చేసుకోవాలనుకుంటే మల్టీ క్యాప్ ఫండ్. ఇలాంటి ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తూ ఉంటుంది. బట్ చాలామందికి ఎస్ఐపిలో ఇబ్బంది ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ నేను ఆ పర్టికులర్ డేట్లో మనీ అకౌంట్లో లేకుంటే రిజెక్ట్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మనకు లాస్ అవుతుంది. అంటే రిటర్న్ ఛార్జెస్ పడతాయి అకౌంట్లో. కాబట్టి ఎస్ఐపి ఒక్కోసారి కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ బిజినెస్ వారికి, సాలరీడ్ వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది కాబట్టి ఆ సర్టన్ అమౌంట్ ఎస్ఐపి అలొకేట్ చేశారు కాబట్టి ఎవ్రీ మంత్ శాలరీ రాగానే ఆ పర్టికులర్ అమౌంట్ ఎస్ఐపికి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ బిజినెస్ చేసేవారికి, స్టూడెంట్స్కి కొంత ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీరు లంసమ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడైతే మీ ఫండ్స్ జమ అవుతుంటాయో, మీ సేవింగ్స్ జమ అవుతుంటాయో ఆ పర్టికులర్ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసేసేయండి. లెట్స్ సే నేను ఈ మంత్లో 5,000 సేవ్ చేయగలిగాను, లేదంటే నాకు ఒక 5,000 రూపీస్ గిఫ్ట్స్గా వచ్చాయి కాబట్టి ఆ 5,000 రూపీస్ని నేను ఒక ఫండ్లో వేసేస్తాను ఆ పర్టికులర్ టైంలో. అగైన్ 2-3 మంత్స్ తర్వాత మనకు అగైన్ 5,000 జమ అయింది అనుకోండి, అగైన్ మీరు ఆ 5,000 రూపీస్ తీసుకెళ్ళి అదే ఫండ్లో అగైన్ మీరు ఇన్వెస్ట్ చేసుకున్న అది కూడా యావరేజ్ అవుతుంది. కాబట్టి మీరు ఇలాంటి సిస్టంలో మీరు ప్లాన్ చేసుకునే వారికి మార్కెట్ టాప్లో ఉందా, బాటంలో ఉందా, నథింగ్ టు వరీ. బాటంలో ఉంటే ఎక్కువ చేసుకోండి, టాప్లో ఉంటే నార్మల్గా చేసుకోండి. దట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్ములా ఎవ్రీ వన్ హ్యావ్ టు అప్లై. దట్ విల్ గివ్ బెటర్ రిటర్న్స్ అండ్ బెటర్ యావరేజింగ్ ఆల్సో. సో మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేసేవారికి, ఎస్ఐపి, ఎస్పెషల్ ఎస్ఐపి చేసేవారికి సమయంతో, సిట్యుయేషన్తో సంబంధమే లేదు. మార్కెట్ టాప్లో ఉన్న ఎక్స్పెక్టేషన్ మాత్రం గుడ్ ఉంది. బట్ బడ్జెట్ వ్యూతో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే బడ్జెట్ అనౌన్స్మెంట్ రాబోతుంది, అది పాజిటివ్గా ఉంటుంది అనే ఒక ఆలోచన. ఎందుకంటే ఇది బీజేపీ బడ్జెట్ అనౌన్స్మెంటే కాబట్టి గత 10 సంవత్సరాలుగా బడ్జెట్ అందరికీ ఫేవరబుల్గా కనబడింది మార్కెట్కి. కాబట్టి మంచి గ్రోత్ మనం చూసాం. అదేవిధంగా ఈ బడ్జెట్ కూడా ఉంటుందన్న హోప్తోని మార్కెట్ ఆల్రెడీ దాన్ని డిస్కౌంట్ చేయడం ద్వారా ఈ ప్రైజెస్ ఆఫ్ స్టాక్స్ అనేది మార్కెట్లో చాలా పెరుగుతూ కనబడతా ఉంది. బడ్జెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏంటి? పవర్ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, వీటికి సంబంధించిన ఎక్కువ అలొకేషన్స్ వచ్చే అవకాశం ఉంది. లాజిస్టిక్స్, వీటన్నిటికీ ఎక్కువ ఫోకస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ థిమాటిక్ ఫండ్స్ కూడా ఇంకా స్ట్రెంథన్ అయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ పర్టికులర్ ఫండ్స్లో, ఈ పర్టికులర్ సెక్టర్స్లో ఇన్వెస్టర్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బడ్జెట్ థీమ్ బేస్ మీద మార్కెట్ ర్యాలీ అవుతుంది. బట్ ఆఫ్టర్ ద బడ్జెట్ అనౌన్స్మెంట్ కొంత మార్కెట్ కూల్ అయ్యే అవకాశం ఉంది. బట్ కూల్ అయినా అగైన్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి మనం బెదరాల్సిన పని అసలు కనబడట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం బ్రేక్అవుట్ సెక్టర్స్, బ్రేక్అవుట్ స్టాక్స్లో మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని దీనికి కొంత టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉంది. టెక్నికల్ అనాలిసిస్ లేదు, నాకు నాలెడ్జ్ లేదు, నేను ఒక లేమ్యాన్ని, నాకు ఐడియా లేదు అన్న వారికి సింపుల్గా రోజు ఏ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి చూడండి, అవి ఏ పర్టికులర్ సెక్టర్కి సంబంధించినవి చూడండి, అవి కూడా మనకు ఎంతో విషయాల్ని చెప్తాయి. మనకు రీజన్ అవసరం లేదు, బట్ ఆ పర్టికులర్ రీజన్తో ఇన్వెస్టర్స్ ఒక పర్టికులర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్ పికప్ అయి టాప్ గెయినర్స్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పర్టికులర్ సెక్టర్లో ఫోకస్ వస్తుంది కాబట్టి కంపల్సరీ ఆ పర్టికులర్ సెక్టర్లో స్ట్రెంగ్తెన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి బడ్జెట్తో కూడా మనం బెదరాల్సిన అవసరం మాత్రం కరెంట్ సిచ్యువేషన్లో కనబడట్లేదండి. కరెక్ట్ అనాలిసిస్ చేసి ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ వస్తుందని ఆశిద్దాం. జాగ్రత్తగా స్టడీ చేసుకోండి. నేను సెబీ అనలిస్ట్ని కాదు, నేను ఎడ్యుకేటివ్ పర్పస్లోనే ఇది చేయడం జరుగుతుంది. తగిన సూచనలు, సలహాలు ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా మీరు తీసుకొని డెసిషన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయగలరని ఆశిస్తూ సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.